స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. జగిత్యాలలో శ్రీ వెంకటేశ్వర కమ్యూనికేషన్ ద్వారా ఒక వ్యక్తి అంటే యూరోప్ దేశాలకి వెళ్ళే వారికి చాలామందికి వీసాలు ఇచ్చుకుంటూ చాలామందికి అంటే అక్కడ ఒక విఘ్నేశ్వర కమ్యూనికేషన్ పేరిట ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు ఒక వ్యక్తి. అయితే చాలామంది కూడా ఆశావాహులు చాలామంది అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి చాలామంది ఎంతోమంది అంటే ఫారెన్ వెళ్తే తమ బతుకులు మారతాయేమో అని చాలామంది కూడా అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టారు. సుమారు 2 కోట్ల పైచీలకు అమౌంట్ కలెక్ట్ చేసుకున్న అనంతరం ఎవరైతే ఆ ఏర్పాటు చేసిన వ్యక్తి ఉన్నారో ఆ ఆఫీస్ని అక్కడ ఏర్పాటు చేసిన వ్యక్తి అక్కడి నుండి ఎవరికి చెప్పకుండా అక్కడి నుండి సడన్గా జంప్ కావడం జరిగింది. సో దాని తర్వాత ఎవరైతే అక్కడ డబ్బులు చెల్లించారో ఆ డబ్బులు చెల్లించిన వారు చాలామంది కూడా సదరు ఆఫీసుకు వచ్చి ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్ను తాము డబ్బులు చెల్లించాలంటూ తమ మెడకు చుట్టుకుంటూ బాధపడుతున్నారు. ఒక వ్యక్తి మన సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఒక సిఐ కూడా ఇన్వెస్టిగేషన్ పేరిట ఏమీ చేయకుండా సదరు వ్యక్తికే సపోర్ట్ చేశాడంటుగా ఆ వ్యక్తి వాపోతున్నాడు. మన సుమన్ టీవీని ఆశ్రయించాడు. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్ రండి ఒకసారి. నమస్తే బ్రదర్. నమస్కారం. అసలు మీ పేరు, ఎక్కడ మీది, అసలు ఏం జరిగింది విషయం చెప్పండి. నా పేరు రాచకొండ మహేష్. నేను ఇంతకుముందు జగిత్యాల అక్కడ శ్రీ విఘ్నేశ్వర కమ్యూనికేషన్లో ఒక మేనేజర్ పనిచేసిన రౌతు వాసు అనే ఒక వ్యక్తి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిండు. ఓకే, అతడు నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన తర్వాత మనం ఒక ఆఫీస్ పెడదాం, ఆఫీసులో నువ్వు ఒక మేనేజర్గా పనిచేయని చెప్పేసి చెప్పిన తర్వాత నేను ఫారిన్కి వెళ్ళేవాడిని. అంటే 14 సంవత్సరాల దేశాలు పోతున్నా. నా సాలరీ వచ్చేసి 1 lakh ఎబో ఉంటుంది. నువ్వు ఇక్కడ పనిచేస్తే నీకు 50,000 ఇస్తాను, ఫారిన్కి ఎందుకు వెళ్ళడం, ఇక్కడ భార్య పిల్లలతో ఉండొచ్చు అంటే ఒక చిన్న ఆశతోటి భార్య పిల్లలతో ఒక ఇంటి దగ్గర ఒక 50,000 అంటే సరే ఓకే ఉండొచ్చు అని ఒక ఆశతోటి నేను సరే అని ఒప్పుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాసు అనే వ్యక్తి మాకు ఆఫీస్కి వేకెన్సీ తీసుకొచ్చేవాడు. మా ఆఫీస్లో పనిచేసే అందరూ కూడా అతను తెలుసు. ఓకే, అసలైన ఆఫీస్ ఓనర్ రౌతు వాసు అనేటోడు ఎప్పుడు కూడా ముందుకు వచ్చేవాడు కాదు. ఓకే, ఏం చేసేవాడు అంటే అతను ఎక్కువ హైదరాబాద్లో ఉండేవాడు. మాకు వేకెన్సీ పంపించడం, మేము డాక్యుమెంట్లన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అతను వెళ్ళి హైదరాబాద్లో మేము ఇక్కడ నుంచి పంపించిన వ్యక్తులను వాళ్ళు హైదరాబాద్ బిఎఫ్ఎస్ ఆఫీస్ తీసుకెళ్ళి అతని దగ్గర నుండి స్టాంపింగ్స్ అవన్నీ చేసేవాడు. ఓకే, కానీ ఎప్పుడైనా సరే నేను డైరెక్ట్ అని చెప్పేసి ఎక్కడ కూడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఇది ఒక గ్యాంబ్లింగ్, ఒక స్కామ్ లాగా ముందు నుంచి ఆలోచించి చేసినట్టుగా మాకు అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. ఓకే, ఎంతమంది ఎంప్లాయీస్ పెట్టుకున్నారు? అప్పుడు సుమారుగా ఇంచుమించు ఒక 100 మంది దాకా పెట్టుకున్నారు. అందులో 100 మంది దాకా పెట్టుకున్నారు. అందులో మేనేజర్, నేను మేనేజర్గా పనిచేశాను. సో మా అందరికి ఇంకొకటి ఏంటంటే ఎవరు ఏం పని చేయాలన్నది కూడా వాసు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు. వాళ్ళు ఫోన్ చేసేవాడు, డైరెక్ట్ డైలీ ఫోన్ చేసి నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి అని చెప్పేవాళ్ళు. అతనే వర్క్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు. సో ఇలా జరుగుతున్న క్రమంలో అందరూ సైప్రస్ అని చెప్పేసి ఇది సైప్రస్ సంబంధించిన డాక్యుమెంట్, స్పాన్సర్షిప్ లెటర్. ఇది వాసు ఏం చేశారంటే సడన్ గా సైప్రస్ వేకెన్సీ వచ్చింది, చాలా బాగుంటుంది అని చెప్పేసి ముందు మాకు ఎవరంటే చింతల కిషన్ అని చెప్పేసి స్పాన్సర్షిప్ లెటర్ పంపించాడు. ఇతని పేరు మీద పంపించాడు. పంపించిన తర్వాత ఒక 20-25 మంది ఒక బ్యాచ్ ఫస్ట్ ప్రిపేర్ చేసి మేము డాక్యుమెంట్లన్నీ ప్రిపేర్ చేసి అన్ని జెన్యున్గా చేస్తున్నట్టుగా ప్రిపేర్ చేసి దీనికి ఒక 12 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంచుమించుగా ఒక 11 డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి అందులో చాలా వరకు ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. నేను చాలా వరకు దాన్ని దొరకబట్టి నేను ఆర్గ్యుమెంట్ చేసిన క్రమంలో కూడా నేను చూసుకుంటా, నీకు సంబంధం లేదు, ఒక మేనేజర్ నువ్వు సైలెంట్గా మూసుకొని పని చేసుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన రోజు కూడా ఉన్నాయి. ఓకే, సో అలాగా ఈ చింతల రమేష్ ఆ తర్వాత సడన్గా సైప్రస్ కోసం ఇతన్ని పంపించారు. ఓకే, జేసన్ సింగ్ అని చెప్పేసి. అసలు జేసన్ సింగ్ అనే క్యాండిడేటే లేడు, అది ఫేక్ క్యాండిడేట్. అది ఒక ఫేక్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఈ అంత అమౌంట్ అంతా కలెక్ట్ చేసి సుమారుగా ఒక సైప్రస్ కాకుండా అదర్ యూరోప్ కంట్రీ మాల్టా కానీ, క్రొయేషియా, ఆ తర్వాత హంగేరీ, ఇలా చాలా కంట్రీస్ పేరు చెప్పి, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, ఇలా చాలా కంట్రీల పేరు చెప్పి సుమారుగా 2,20,00,000. ఓకే ఓకే, ఇవన్నీ ఎంతమంది దగ్గర? మొత్తం 100 మంది దగ్గర 2,20,00,000 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఓకే
ఇందులో మా ఆఫీస్ తరఫున బాధ్యత కాకుండా వాసుకు డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే. ఒక ఈ అంతా ఆఫీస్ లో జరిగిన మోసం బయటపడ్డ తర్వాత వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. 5వ తారీఖు మేము అందరూ ఒక 20-25 మెంబర్స్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. సైప్రస్ వీసా అంటే ఏ నెల 5వ తారీఖు? 8వ తారీఖు 8వ నెల 5వ తారీఖు 2023లో 23 ఈ సంఘటన జరిగింది. ఇగో ఈ వీసా కాపీ పేపర్ వీసా అని చెప్పేసి పంపించాడు. ఈ వీసా కాపీ తీసుకెళ్లి అందరూ ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత వాసు ఫోన్ చేసి ఫ్లైట్ డిలే అయింది, లేకపోతే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయింది, అక్కడ సంథింగ్ ప్రాబ్లం అయింది సైప్రస్ లో అని చెప్పేసి కొన్ని కారణాలు చెప్పి వాళ్ళని హైదరాబాద్ లో హోటల్లో ఉంచడం జరిగింది. అలాగే ఒక 2-3 రోజుల తర్వాత జనాలకి డౌట్ వచ్చేసి వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు కోపం వచ్చిన తర్వాత మళ్ళీ నేను వాసు ఫోన్ చేసి ఏం జరుగుతుందంటే డిఫరెంట్ స్టోరీస్ చెప్పడం మొదలు పెట్టాడు అతను. ఆ తర్వాత జనాలకు విసుగు వచ్చేసి వాపస్ వచ్చేసారు. వాపస్ వచ్చిన తర్వాత 4వ తారీఖు రాత్రి 12:30 వరకు వాసు నాతో పాటు ఇంకో 2 సబ్ ఏజెంట్స్ ఉన్నారు. అందులో ఒక సబ్ ఏజెంట్ మేరుగు సునీల్ అనే అతనితో నాతో కాల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి సరే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాళ్ళు ఫ్లైట్ ఎక్కాల్సిన టైంలో ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వాసుది. ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కంగారు పడి నేను ఆ తర్వాత మేరు సునీల్ అని చెప్పేసి క్యాండిడేట్ ఎవరైతే రాలేదు, అసలు ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే ఒక యూరోప్ కి వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంట్లు మొత్తం ప్రిపేర్ చేసి ప్రాపర్ గా ప్రిపేర్ చేసి ఇచ్చినట్టుగా ఉన్నాడు. మాకు అప్పటికి డౌట్ వచ్చింది. ఒక 10-15 డేస్ నుంచి ఫ్లైట్ టికెట్ లో డౌట్ వచ్చి చాలా మంది ఫోన్ చేసి అడిగారు, నేను అడిగాను ఇది సంథింగ్ డిఫరెంట్ లో ఉంది అని చెప్పేసి ఫ్లైట్ టికెట్. కానీ అతను వాదించాడు ఇదే పర్ఫెక్ట్, నేను పంపిస్తాను, నేను దగ్గరుండి వాళ్ళని ఎక్కిస్తానని చెప్పేసి ఇలా మాట్లాడి ఇలా జనాలందరినీ మొత్తం కన్విన్స్ చేసి వాళ్ళందరూ ఒప్పించి పంపించాడు. అక్కడ హైదరాబాద్ లో వాళ్ళు హోటల్ ఉండడానికి కూడా అతను ఆల్మోస్ట్ ఒక 25,000-30,000 ఖర్చు పెట్టాడు వాసు. సో అలా జనాలందరికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక నమ్మకంతో ఉన్నారు. సో ఇలా 5వ తారీఖు స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మేము వెళ్ళాము. వెళ్తే మాకు ఏంటంటే మేడ్చల్ జడ్చల దగ్గర వాసు కనబడ్డాడు. కనబడితే మేము వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు తప్పించుకున్నాడు. సో చేసేది ఏం లేక అప్పటికే జగిత్యాల కాడ ఆల్మోస్ట్ చాలా గందరగోళం జరుగుతుంది. జనాలు అందరూ గొడవ పెడుతున్నారు, రాస్తా రోకలు, ధర్నాలు చేస్తున్నారు. ఆ టీవీలో కూడా వచ్చింది. సో మేము వాపస్ వచ్చేసి ఏం చేసామంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఎవరైతే సబ్ ఏజెంట్ ఉన్నారో ఇంకో కొంతమంది మొత్తం కూర్చొని మన జగిత్యాల 1 టౌన్ సిఐ నటేష్ గారిని సార్ని కలవడం జరిగింది. అప్పుడు నటేష్ గారు ఏం చెప్పారంటే, సరే బాబు, అదే నేను చెప్పింది మొత్తం విన్న తర్వాత అంత వర్షం మొత్తం చెప్పింది విన్న తర్వాత, బాబు ఇందులో నీది అంత తప్పేం లేదురా, వాసు గారిని పట్టుకొచ్చిన తర్వాత నేను వదిలేస్తా, ఫస్ట్ అయితే వాడిని పట్టుకరారని చెప్పేసి అన్నాడు. సరే సార్ ఎట్లా అంటే ఒక్క పోలీస్ వెహికల్ ఇవ్వలేడు మాకు, 2 కానిస్టేబుల్ ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్ పేరు అందులో నేను రాసి ఇచ్చాను, మీకు ఇచ్చిన ఆ పేపర్లో ఉంది. ఓకే, వాళ్ళిద్దరు వచ్చారు. ఒక్కసారి ఆ పేపర్లో ఇక్కడ కానిస్టేబుల్ పేరు నేను రాశాను. కానిస్టేబుల్ 2 వచ్చారు. కానిస్టేబుల్ పేరు వచ్చేసి విశాలును శ్రీను. సో 2 కానిస్టేబుల్ వాళ్ళు మేము ఆల్మోస్ట్ సుమారు 7 to 8 days చాలా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. మొబైల్ నెంబర్స్ ట్రాక్ చేస్తున్నారు. డిఫరెంట్ మొబైల్ అతను ఫోన్లు సిమ్లు మారుస్తున్నాడు, మొబైల్స్ మారుస్తున్నాడు, దొరకట్లేదు. సిఐ గారు మీ 2 కానిస్టేబుల్స్ అంతే, ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ పంపించాడు. ఆ రోజు సిఐ గారు నా గజ్జలి 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాం. 2 లక్షల రూపాయలు ఇస్తేనే నేను వీళ్ళని పంపిస్తా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, పోతే డబ్బులు అని చెప్పేసి వాసును పట్టుకొచ్చి జనాలకు డబ్బులు ఇప్పించాలని ఒక ఇంటెన్షన్ తోటి నేను సరే అని చెప్పేసి సిఐ గారికి 2 లక్షలు ఇచ్చాను. ఇచ్చేసి మేము బయలుదేరిన తర్వాత మాకు 7 to 8 days తర్వాత ఆల్మోస్ట్ ట్రాక్ చేస్తున్నారు. వారు సిమ్లు మారుస్తున్నాడు, మొబైల్ ఫోన్స్ మారుస్తున్నాడు, ట్రాక్ చేస్తున్న తరుణంలో 2 కార్లు పట్టుకున్నాం మేము. 2 మన ఇన్నోవాస్ 2 ఇన్నోవాస్ 12 మంది మేము బయలుదేరి 2 పార్టీలుగా విడిపోయి మేము వెతుకుతున్నాం. 2 డిఫరెంట్ లొకేషన్లలో వెతుకుతుంటే నియర్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక డూప్లెక్స్ విల్లాలో వాసు కనబడ్డాడని చెప్పేసి మేరు సునీల్ వాళ్ళ గ్యాంగ్ తోటి, ఎవరైతే ఒక కానిస్టేబుల్ సీను, మేరు సునీల్, సమ్ అదర్ పీపుల్స్, ఆ తర్వాత అందులో మాకు తెలిసిన అతను ఏనుగుల నరేష్. సో వీళ్ళందరూ ఉన్నారు, ఒక 6 members ఉన్నారు. వాళ్ళు దొరికాడు, మాకు ఫోన్ చేశారు, ఫోటో తీసి పంపిస్తే మేము కన్ఫర్మ్ చేసాం అవును ఇతనే వాసు అని. సో ఆన్ ద స్పాట్ లో వాసు దొరికినప్పుడు ఏంటంటే ఆయన పారిపోవడానికి ట్రై చేశాడట. వీళ్ళని చూసిన తర్వాత అతను క్యాబ్ బుక్ చేసుకున్నాడు. వాసు అప్పటికి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ లో వాసు భార్యను వాసు కొడుకు పారారైపోయారు. అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం, ఆ తర్వాత కొన్ని ఇంకా సమ్ అదర్ థింగ్స్ పట్టుకొని పారిపోయారు. పారిపోయిన తర్వాత వాసును పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాసు దగ్గర బై హ్యాండ్ ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో
9 ఆధార్ కార్డులు 9 పాన్ కార్డులు స్టేషన్కి వచ్చిన తర్వాత చెక్ చేశారు సిఐ గారు, కానిస్టేబుల్ కూడా చెక్ చేశారు. 9 ఆధార్ కార్డులు 9 పాన్ కార్డులు. మాకు వాసు దొరికిన తర్వాత ఆ బ్యాగులో ఒక గన్నుతో దొరికాడు, మాకు ఒక రివాల్వర్ తోటి దొరికాడు. ఆ రివాల్వర్ కానీ ఆ 9 ఆధార్ కార్డులు 9 పాన్ కార్డులు కానీ ఎఫ్ఐఆర్లో కానీ పంచనామాలో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సిఐ గారు. సో వాసుని మేము పట్టుకొచ్చిన తరుణంలో మమ్మల్ని తీసుకొచ్చారు, జగిత్యాల తీసుకొచ్చారు. మీరు ఒక 7-8 డేస్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఒక 2 hours గ్యాప్లో వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చారు ఆ క్యాబ్లో. వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరైతే విశాల్ సార్ ఉన్నారో కానిస్టేబుల్ గారు అక్కడ ఇంటి ఓనర్కు నెంబర్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం అక్కడ వాసు ఏదైతే ఇంటికి రెంట్ కట్టాడో 3 లక్షల రూపాయలు ఆల్రెడీ వసూలు చేసి పోలీసులు దగ్గర పెట్టుకున్నారు. సో ఆ టైంలో మేము మాట్లాడుతూ వస్తుండగా అన్ని చెప్పాడు, వాసు చెప్పాడు, సో అండ్ సో నేను మీ వెనకనే తిరుగుతున్నాను, మీరు ఎక్కడ నా గురించి వెతుకుతున్నారని చెప్పేసి మీ వెనకనే నేను తిరుగుతూ వస్తున్నాను, అందుకొరకు మీకు దొరకాలని చెప్పాడు. మేము వాసు వాళ్ళందరం కలిసి మేము జగిత్యాల 1 టౌన్కి రావడం జరిగింది. సుమారు 11 గంటలు, రాత్రి 11 గంటలకు వాసు వాళ్ళ వైఫ్ ఎవరైతే క్యాబ్లో వస్తున్నారో వాళ్ళు జగిత్యాలకు వచ్చారు. వస్తే వాళ్ళు 16 నుంచి 18 లక్షలు ఇన్బిట్ ఉంటుంది, కానీ నేనైతే 16 లక్షలు అని చెప్పేసి నా ముందు కౌంట్ చేస్తే ఒక 16 లక్షల రూపాయలు క్యాష్. వాసు మెడలో ఆ రోజు 5 తులాల బంగారం 5 తులాల బంగారం ఉంది. 11 మొబైల్ ఫోన్స్, అన్ని టచ్ స్క్రీన్, డబ్బా ఫోన్లు ఏం లేవు. అందులో 8 ఐఫోన్లు, 8 ఐఫోన్లు, ఒకటి సామ్సంగ్ ఓపెన్ ఫోల్డ్ ఫోను, ఇంకో కొన్ని సామ్సంగ్ ఫోన్స్, మొత్తం 11 మొబైల్ ఫోన్స్. నా దగ్గర సీజ్ చేసిన ఒక మొబైల్ ఫోను, మొత్తం కలిసి 12 మొబైల్ ఫోన్స్. తర్వాత 2 ల్యాండ్ డాక్యుమెంట్లు. ఆ 2 ల్యాండ్ డాక్యుమెంట్లో ఒక ల్యాండ్ 2 కమర్షియల్ ల్యాండ్సే. ఒకటి వచ్చేసి వాసు గారి అత్తగారి ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్, అదొక 6 గుంటలు ఉంటుంది. దాని ఖరీదు వచ్చేసి సుమారుగా ఇంచుమించు ఒక 16 నుంచి 18 లక్షలు ఉండొచ్చు. ఆ తర్వాత పొలాస మెయిన్ రోడ్ బిట్ అని చెప్పేసి, పొలాసకు మన జగిత్యాల నుంచి వెళ్ళి ధర్మపురి పోయే రోడ్కు ఆనుకొని మెయిన్ బిట్, ఫస్ట్ బిట్ అదొక 6 గుంటలు. అదొక సుమారుగా ఇంచుమించుగా మార్కెట్ వాల్యూ వచ్చి, ప్రైవేట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒక 20 నుంచి 30 లక్షలు ఉండొచ్చు ఇంచుమించుగా ఆ టైంలో. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. సో ఇవైతే డాక్యుమెంట్లను నా ముందు సీజ్ చేశారు. సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనే పేరుతోటి మమ్మల్ని సుమారు ఒక 8 రోజులు పోలీస్ స్టేషన్ ఉంచారు. అసలు వాసుతో పాటు ఎంప్లాయీస్ ఎవరు లేదు, వాసును నన్ను మాత్రమే. నేను సిఐ గారితో అన్నాను, సార్ మా ఆఫీస్లో చాలా వరకు రికార్డ్స్ ఉన్నాయి, అన్ని తీసుకొద్దాం, మా ఎంప్లాయీస్ పిలవండి, వాళ్ళు చెప్తారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అసలు మెయిన్ క్యాండిడేట్ నేను కాదు, వాసు అనే క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేట్, అతనే ఓనరు అని చెప్పేసి అన్నాను. నేను చెప్పిన వర్షన్ మొత్తం విని మేమిద్దరం ఎప్పుడైతే సిఐ గారు ఎప్పుడైతే రాత్రి 11 గంటలకు వచ్చారో ఏం చేశారంటే వాసును తను ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు. సిఐ గారు రూమ్లోకి తీసుకెళ్ళి ఒక 10-15 మినిట్స్ మాట్లాడిన తర్వాత అక్కడ లోపల ఏం ఒప్పందం జరిగిందో నాకు తెలియదు. ఏ లోపకాయ ఒప్పందాలు ఏదో సంథింగ్ అంటారు కదా, అలాంటి ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. మా ఇద్దరిని లోపల వేసారు. వేసిన తర్వాత నేను సిఐ గారితో అన్నాను, సార్ మొత్తం మీకు నా అకౌంట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన మొత్తం స్టేట్మెంట్ ప్రింట్ చేసి మీ చేతిలో పెట్టాను, జరిగింది మొత్తం చెప్పిన తర్వాత మహేష్ నీకు సంబంధం లేదు, వాసు దొరికిన తర్వాత నేను నిన్ను వదిలేస్తాను, వాసు దొరికిన తర్వాత జనాలందరికీ డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేసి జనాలందరికీ మీ ముందే సెటిల్మెంట్ చేసేద్దాం జనాలందరికీ అని చెప్పేసి అన్న ఆ సిఏ గారు సడన్ గా వాసు లోపలికి వెళ్ళి ఒక రూమ్ లో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, మొత్తానికైతే మాట మార్చేశారు. మాట మార్చిన తర్వాత అప్పుడు ఏమనంటే ఇద్దరిని లోపల వేయరన్నారు, నన్ను కూడా వాళ్ళతో పాటు వేశారు. వేసిన తర్వాత రోజు నన్ను వాసును పిలిచేవారు సిఏ గారు రూమ్ లోకి పిలిచి, ఏం సంగతి రబ్బాయి అని చెప్పేసి అన్నారు. సార్ నా దగ్గర ఏం లేదు, నేను చెప్పాను అని చెప్పేసి, నేను మొత్తం స్టేట్మెంట్ ఇచ్చాను మీకు అని చెప్పేసి అంటే నన్ను కొట్టాడు. ఎవరు? సిఐ గారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అది అని చెప్పేసి వాసు గారి ముందే నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత నేను చెప్పాను, సార్ నా దగ్గర ఏం లేదు, మీకు తెలుసు, మొత్తం చెప్పాను మీకు, అసలు ఏం జరిగిందో అవసరమైతే ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ డేట్ ఏం జరిగిందో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలి. మా ఆఫీస్ స్టాఫ్ని ఎవరిని పిలవలేదు, ఆఫీస్ సంబంధించిన ఏ డాక్యుమెంట్లు వెరిఫై చేయలేడు, ఏది చెక్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మాతో బేరం ఆడాడు. వాసు ఏం చేశాడంటే వాడికి ఏంటంటే నోటితో డబ్బుతో మాట్లాడతాడు వాడు, అలాంటి క్యాండిడేట్. ఆ తర్వాత సార్ అలా ఇలా అని చెప్పేసి సుమారుగా 8 రోజులలో ఒక 90 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ వాసు ఫోన్ చేయడం, అదర్ పర్సన్ సంబంధించిన వాళ్ళు రావడం, డబ్బులు ఇచ్చిపోవడం, ఇలాగా సుమారుగా 90 లక్షల రూపాయలు నా ముందే ఇచ్చారు. 60 లక్షలు నా ముందు ఇచ్చారు. ఆ తర్వాత 30 లక్షల టైంలో నన్ను పిలవాడు, ఎందుకంటే అతను డబ్బులు ఇస్తున్నాను చెప్పి ముందంటే మీరు చూస్తున్నారు నా కళ్ళ ముందు. సిఐ గారు అక్కడ కూర్చున్నారు, అతను టేబుల్ ముంగట, నేను వాసు పక్క నిలబడ్డాము. మామూలు నన్ను మొక్కల మీద నిలబెట్టాడు. ఓకే, వాసును నిలబడమన్నాడు.
ఇలాగా ఇస్తున్న తరుణంలో ఏం జరిగిందని చెప్పేసి అంటే వాసు ఏం చెప్పాడంటే ఒక ఇద్దరు పేరు చెప్పాడు అందులో. ఎవరంటే కరీంనగర్లో అజయ్ అని చెప్పేసి విఎఫ్ఎస్ ఆఫీస్లో పనిచేస్తాడు అతను. అజయ్ పేరు చెప్పి నేను అజయ్కి 25 లక్షలు ఇచ్చానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత అజయ్కి నా ముందే ఫోన్ చేశాడు. అతను బెంగళూరు వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో అతను నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడో తెలియలేదు, నిన్ను ఇరికిస్తానని చెప్పేసి బెదిరించాడు. అతను అజయ్ అతను ఎందుకంటే కరీంనగర్ మనంతా ఒకటి తెలంగాణ అని చెప్పేసి అన్న తర్వాత ఏదో అవసరం కొద్దీ వాసు దగ్గర అపురూపకంగా డబ్బులు తీసుకుంటానని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే రీసెంట్గా నేను 2-3 రోజుల క్రితం నేను అజయ్తో మాట్లాడడం జరిగింది. అతను కూడా నాకు క్లారిటీగా చెప్పాడు. 3 లక్షల రూపాయలు వాసు అజయ్కి ఇస్తే 6 లక్షల రూపాయలు ఇస్తే నేను వదిలేస్తాను, లేకపోతే నేను కేసులో ఇరికిస్తానని చెప్పేసి అజయ్ గారి దగ్గర 6 లక్షల రూపాయలు అడిగితే డిమాండ్ చేస్తే 5 లక్షలు వాళ్ళ అమ్మ అకౌంట్ నుంచి వెళ్ళి సిఐ గారు ఏదో ప్రైవేట్ అకౌంట్ ఇచ్చిండట, దానికి ట్రాన్స్ఫర్ చేశారట. దానికి సంబంధించిన కాల్ రికార్డ్ నా దగ్గర ఉన్నది. 1 lakh లిక్విడ్ క్యాష్ ఇచ్చిండట. ఆ తర్వాత మా ఆఫీస్కు కార్తిక్ ఐడిబిఐ బ్యాంక్లో పనిచేస్తాడు, అతను కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. సో అతనికి ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పేసి అన్నాడు. అతను కూడా ఒక 3 లక్షల రూపాయలు తీసుకొచ్చేసి సిఐ గారికి ఇచ్చారు. సో ఇవన్నీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే అది 90 లక్షలు. అక్కడ 16 లక్షలతో దొరికిండు. ఆ తర్వాత ఇక్కడ రెంట్ వచ్చేసి 3 లక్షలు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 1,20,00,000 లిక్విడ్ క్యాష్ నటేష్ గారికి అందింది. సిఐ నటేష్ గారు జగిత్యాల జిల్లాలో 1 టౌన్లో పనిచేసిన సిఐ నటేష్ గారికి 1,20,00,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ అందింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. 90 కోట్లు నేనే నా కళ్ళ ముందు ఇచ్చాడు. తర్వాత మేమందరం 90 లక్షలు మా ముందే ఇచ్చాడు. ఆ తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో వాళ్ళు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇదంతా జరిగిన తరుణంలో ఏం జరిగిందంటే ఇదంతా చేస్తున్న తరుణంలో మా ఆఫీసు సీజ్ చేయమని చెప్పేసి అన్నారు, క్యాన్సిల్ చేశారు. ఆ లీజ్ డీడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత మేము ఏదైతే రెంట్ ఇచ్చామో ఇద్దరు ఓనర్స్కి వాళ్ళు ఒక 1,50,000 తీసుకొచ్చేసి సిఏ గారికి వాపస్ ఇవ్వడం జరిగింది. అదొక 3 లక్షలు. సో ఇలా జరుగుతుంది. అప్పుడు ఆ వాసు దగ్గర 5 తులాల బంగారం, 90 లక్షల లిక్విడ్ క్యాష్, ఆ తర్వాత వీళ్ళందరూ పే చేసిన క్యాష్, ఆ గన్ను, 9 ఆధార్ కార్డులు, 9 పాన్ కార్డులు, ఇవన్నీ 11 సెల్ ఫోన్లు, ఇవన్నీ ఏం చేశారంటే గన్ను దొరికింది. గన్ను దొరికింది. గన్నుతో ఎఫ్ఐఆర్ లో రాయలేదు. ఎఫ్ఐఆర్ లో రాసింది ఏంటంటే ఆధార్ కార్డు రాయలేదు, పాన్ కార్డు. వ్యక్తి ఏం చేస్తారు అసలు? ఏం చేయడు. వాడి ఇంటెన్షన్ ఏంటంటే అమాయక జనాలను పట్టుకొని ఎవరైతే వేరే భారతదేశం నుంచి వేరే కంట్రీలకు వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకు వలేసి ఓకే నేను ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా, వీళ్ళ పంపించాను ఒక ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తూ మోసం చేయడం అని పని. గన్ ఎట్లా ఉంది అతని దగ్గర లైసెన్స్ లేకుండా? నేను అదే అడిగాను, గన్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంటే వాడు చెప్పలేడు. ఇప్పుడు నువ్వు గన్నే అది నేను ఎక్కడ కొనుక్కున్నా నీకెందుకు, నీకేం అవసరం అని చెప్పేసి అన్నాడు. ఒక 2-3 సార్లు మేము వాసును పట్టుకునే తరుణంలో నేను నాతోటి మీ ఏదైతే 5వ తరగతిలో వాళ్ళతో కూడా చెప్పాను మన దగ్గర గన్ను ఉందని చెప్పేసి. నాకెలా తెలుసు అంటే మాట్లాడుతూ ఉంటే వాడిని వీడిని బెదిరిస్తాను, గన్నుతో కాల్ చేస్తున్నా అని చెప్పేసి అనేవాడు. ఒకసారి ఆఫీస్ కూడా తీసుకొచ్చాడు, ఏదైతే పారిపోయి ఒక 2 రోజుల ముందు ఆఫీస్ కూడా తీసుకొచ్చాడు, గన్ను చూపించాడు. ఇది ఎవరిదంటే నాదే, తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. లైసెన్స్ ఉందంటే ఉంది అని చెప్పేసి బుకాయించాడు. నాకు తెలియదు కదా, ఇయ్యాల రేపు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర చెప్పలేము. ఎవరు మేబీ రాజకీయ నాయకుల అండదండలు తీసుకొని ఎవరైనా గన్ను తీసుకోవచ్చు అని చెప్పేసి. ఈ మధ్యలో మనం సోషల్ మీడియాలో చూసిన చాలా మంది గన్నులతో హల్చల్ చేశారు. ఆ రకంగా తీసుకున్నాడు నేను అనుకున్నాను. ఫైనల్ గా ఆ కేసు ఏం జరిగింది చెప్పండి. అసలు ఫైనల్ గా ఏం జరిగిందంటే ఎఫ్ఐఆర్ లో గన్ను గాని దొరికిన గన్ను గాని ఆధార్ కార్డులు పాన్ కార్డులు రాయలేరు. ఏదైతే 2 ల్యాండ్ డాక్యుమెంట్ దొరికితే ఒక ల్యాండ్ డాక్యుమెంట్ సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్ ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్ సీజ్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేశారో ఆ ల్యాండ్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఉంది. ఓకే, 7891 పొలాస పరిధిలో ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్ సీజ్ చేస్తే కోర్టులో ఉండగా వాసు అనే వ్యక్తి దాన్ని అమ్మేసుకోవడం జరిగింది. అది భువనగిరి రవీందర్ అనే ఒక వ్యక్తి కొన్నాడు. ఏదైతే ఇప్పుడు మనం సీజ్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు as soon as possible నియరెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇంటిమేషన్ ఇస్తారని చెప్పేసి తెలిసింది నాకు. ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వీడు అమ్ముకునేంత వరకు వాడికి సాయం చేసి ఈ ల్యాండ్ డాక్యుమెంట్ అమ్ముకునేందుకు సాయం చేసినందుకు కూడా వాసు తన ప్రైవేట్ అకౌంట్ నుంచి వెళ్ళి సిఐ ప్రైవేట్ అకౌంట్కు ఒక 10 లక్షల రూపాయలు పంపించినట్టు కూడా మాకు తెలిసింది. దానికి సంబంధించిన రికార్డు కూడా నేను తీసుకున్నాను, కాల్ రికార్డు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక క్యాండిడేట్ మాకు చెప్పడం జరిగింది. సో ఇలాగా
అలాగే సైప్రస్ పంపిస్తానే వాళ్ళకి ఇలాంటి స్టాంపింగ్స్ చేయించాడు పాస్పోర్ట్ లో. ఇది ఫేక్ స్టాంపింగ్. ఓకే, ఇది చాలా ఫేక్ స్టాంపింగ్. అలాగే ఇలాంటి స్టాంపింగ్ చేయించాడు. ఇంకొకటి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ 90 days వ్యాలిడిటీ అని చెప్పేసి. ఇలాంటి స్టాంపింగ్ అనేది రబ్బర్ స్టాంపింగ్. నేను సైప్రస్ ఎంబసీకి కాల్ చేసి మాట్లాడితే అలాంటి స్టాంపింగ్లు మేము వెయ్యము అని చెప్పేసి అన్నారు. ఓకే, సో సుమారుగా 60-70 మంది పాస్పోర్ట్లలో ఇలాంటి స్టాంపింగ్ చేయించాడంటే ఇది చాలా పెద్ద నేరం. ఓకే, ఎందుకంటే ఫేక్. ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులు 2 కోట్ల పై చీలకు ఎవరైతే ఉన్నారో యూరోప్ కంట్రీ దేశాలకు వెళ్ళే వాళ్ళకి డబ్బులు అందాయా? అందలేదు. పోలీసులు ఏమన్నారు ఫైనల్ గా? పోలీసులు ఏమన్నారంటే ఇదంతా మొత్తం అంత డబ్బులన్నీ ఇస్తున్నాడు కదా, జనాలకు ఇస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను. ఫైనల్ గా మమ్మల్ని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసిన ఏం జరిగిందంటే, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే 4,50,000 రూపాయలు రికవరీ, 6 గ్రాముల బంగారం, 4 పెద్ద ఫోన్లు, రిమైనింగ్ అని చిన్న చిన్న ఫోన్లు. ఇంకోటి ఏంటంటే సీజ్ చేసిన మొబైల్స్ బయట ఎవరు వాడుతున్నారో ఎవరి దగ్గర ఉన్నా కూడా అది నా దగ్గర డీటెయిల్స్ అందింది. 2-3 ఫోన్ చేస్తే వాళ్ళు నాకు చెప్పారు. ఒక్కసారి సీజ్ చేసిన మొబైల్ ఫోన్స్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసింది. బయట జనాలు ఎలా వాడుతున్నారు, అది అంటే బయట వాళ్ళకు అమ్ముకున్నాడా లేకపోతే సిఐ గారు లేకపోతే ఫ్రెండ్షిప్ లెక్కలు వెళ్ళకుండా గిఫ్ట్కి ఇచ్చాడా నాకు తెలియదు. సో 11 సెల్ ఫోన్లలో 4 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. రిమైనింగ్ 12 ఫోన్లలో 4 ఉన్నాయి. రిమైనింగ్ అంటే డబ్బా ఫోన్లు పెట్టారు. 1,20,00,000 లిక్విడ్ గ్యాస్ సిఐ చేతికి అందితే అక్కడ జనాలకు ఇవ్వకుండా ఓన్లీ 4,50,000 రూపాయలే చెప్పారు. ఇంకోటి వాసు 2 కార్లు సీజ్ చేశారు. ఓకే, ఒకటి ఆల్టో వచ్చేసి, ఇంకొకటి వచ్చేసి సుజుకి ఎర్టిగా. ఒక స్కూటర్ కూడా వాసు దగ్గర ఆ రోజు హైదరాబాద్ లో ఒక స్కూటర్ పెట్టి అన్నాడు, ఆ స్కూటర్ కూడా సీజ్ చేయలేడు. ఎలాంటి న్యాయం చేయకుండా జనాలకి ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాసు దగ్గర డబ్బులు మొత్తం లాగేసుకొని డబ్బులు మొత్తం తను తినేసి, ఓకే, ఎవరికి ఎలాంటి న్యాయం జరగకుండా సిఐ గారు మొత్తం డబ్బులు ఎన్నికేసుకున్నాడు. వాసుకు హెల్ప్ చేసి వదిలేశాడు. సీజ్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్ అమ్ముకోవడానికి సాయం చేశాడు. నా కళ్ళ ముంగట ఆల్మోస్ట్ 1,20,00,000 రూపాయలు ఏదైతే జనాలు వీళ్ళు ఇచ్చారో రికవరీ డబ్బులు, వాసు ఇచ్చిన 90 లక్షలు, ఇవన్నీ కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 1,20,00,000 వచ్చినాయి. జనాలకి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు ఇప్పటి వరకు. నేను సుమన్ టీవీ ద్వారా జనాలకి ఏం చెప్తున్నానంటే, నా కళ్ళ ముందే సిఐ నటేష్ గారికి 1,20,00,000 రూపాయలు వాసు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఓకే, అన్ని నేను క్యాల్కులేట్ చేశాను. నా దగ్గర ఎవ్వరి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. నా దగ్గర ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ మొత్తం నేను చూపించాను. నేను ఎవిడెన్స్తో సహా నేను సిఐ గారికి నా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ నుంచి ఒక 60 లక్షలు ఒక అమ్మాయి, మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఇచ్చిన అని చెప్పి చెప్పింది. బ్రదర్, మీరు తీవ్ర ఆరోపణలు వేశారు. ఏంటంటే వాసు గుర్తింపు కోసం హైదరాబాద్ వెళ్ళడానికి 2 లక్షలు లంచం ఇచ్చాను నేను సిఐ గారికి అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే వాసు దగ్గర ఆ టైంలో పోలీసులు దొరికినప్పుడు గన్ను కూడా దొరికిందని చెప్పేసి ఒక బలమైన ఆరోపణ చేశారు. ఇంకొకటి, మొత్తం వాసు దగ్గర నుండి వాసును రక్షించడానికి వాసు అనే వ్యక్తి సదరు సిఐకి 1,20,00,000 వరకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. ఇవన్నీ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. రీసెంట్ గా 1 వీక్ ఒక వారం క్రితం నాకు సిఐ నటేష్ గారు జగిత్యాలలో ఉండే శంకులపల్లి నరేష్ అంటారు, అతని ఏనుగుల నరేష్ ద్వారా నాకు కాల్ చేయించాడు ఒక వారం క్రితం. అయితే నాకు ఫోన్ చేయకుండా ఫస్ట్ మానాలాగడ మా బామ్మడి చిన్న బామ్మ అంటారు, అతని దగ్గరికి వెళ్ళి మీ బావతో మాట్లాడాలని చెప్పేసి ఆ రోజు సిఐ నటేషు, తర్వాత శంకులపల్లి నరేష్, మా బామ్మడి ముగ్గురు కొండగడ్డ దగ్గరికి వచ్చిన తర్వాత నటేష్ సార్ నీతో మాట్లాడతాడా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. నటేష్ సార్ అప్పుడు పక్క పొంటే ఉన్నాడు. దానికి సంబంధించిన కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. మహేష్, నీదేం తప్పు లేదు, అనవసరంగా నేను నీ పేరు పెట్టాను, ఓకే అని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా మా బామ్మడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడు, నీకు దండం పెడతా, మీ బావ చెప్పు, నా మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా కేసు రీఓపెన్ అయిన తర్వాత జగిత్యాల డిఎస్పీ గారు దీని మీద నటేష్ మీద ఎంక్వైరీ చేశారు. సో అది ఎంక్వైరీ జరుగుతుంది. ఇందులో నన్నే అడగడానికి వస్తారని చెప్పేసి అతనికి ఎలాగ ఇన్ఫర్మేషన్ వెళ్ళేదో తెలియదు. నాకు ఫోన్ చేసి మధ్యవర్తితో ఒక ఏనుగుల నరేష్తో మాట్లాడిపించాడు. కాల్ రికార్డ్ నగర్ ఉన్నది, నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాడు నటేష్ గారు, నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి నా కాల్ రికార్డ్ నగర్ ఉంది. ఓకే, నా గురించి ఏం చెప్పకు, అయిపోయింది అది అయిపోయింది, పోలీసులు పెట్టుకుంటే మంచిగా ఉండదు అని చెప్పేసి అంటే, నాకు ఒక్క రూపాయి వద్దు, జనాలకు ఇవ్వాల్సిన డబ్బులు జనాలకు వంచేద్దాం, ఒకవేళ ఒప్పుకుంటే చెప్పు, 1 కోటి రూపాయల వరకు అవసరమైతే ఒక పెద్ద మనిషి ముంగడ పెడదాం, లేకపోతే జనాలకు ఇచ్చేద్దాం, నాకు 1 రూపాయి వద్దు అన్న చెప్పేసి కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఆ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. సో రీసెంట్ గా నాకు ఫోన్ ఒక 1 వీక్ ఏగో ఫోన్ చేశాడు నాకు సిఐ నటేష్ గారు. ఒకవేళ డబ్బులు తీసుకోకపోతే సిఐ నటేష్ గారు మధ్యవర్తితో నాకు ఎందుకు ఫోన్ చేయిస్తాడు, అతనికి అవసరం లేదు కదా. ఓకే, సో దానికి కావాల్సిన రికార్డ్ నా దగ్గర ఉంది. అతను డబ్బులు తీసుకున్నట్టు, ఆ తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్ అమ్ముకున్నట్టు కూడా నాకు ల్యాండ్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది. సీజ్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్ అమ్ముకున్నట్టు ప్రూఫ్ ఉంది. గన్నుతో దొరికినట్టు కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఓకే, ఆధార్ కార్డుతో పాన్ కార్డుతో దొరికినట్టు నాకు కాల్ రికార్డ్ ఉంది. ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. నేను సుమన్ టీవీకి ఇవ్వడానికి
నేను సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర పెన్ డ్రైవ్లో ఉంది కాల్ రికార్డు. ఈ పెన్ డ్రైవ్ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇందులో అన్ని రికార్డ్స్ అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. జనాలకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇప్పటికీ జనాలు ఏమనుకుంటారంటే మహేష్ డబ్బులు తిన్నాడు అని చెప్పేసి ఇంకా నా మీద కోపంతో లేకపోతే నా మీద కేసులు పెడదాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు. కేసులు పెట్టాల్సింది నా మీద కాదు, ఒక నమ్మకంతో ఒక సీఏ దగ్గరికి వెళ్ళి జనాలకు రక్షిస్తాడని చెప్పేసి నమ్మకంతో నేను సీఏని ఆశ్రయిస్తే మీ అందరి డబ్బులు అతను తినేశాడు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంకెవడైతే తిని తప్పించుకున్నాడో వాడిని వదిలేశాడు. ఓకే, వాడు ఎక్కడ ఉన్నదో తెలియదు. పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా రౌతు వాసును పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటే ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సిఐ నటేష్ డబ్బులు తీసుకున్నాడు, సిఐ నటేష్ ఈ ఐటెంతో దొరికింది, ఈ దొరికిన చెప్పి కాల్ రికార్డ్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్లో నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, ఇది జనాలకు వినిపించి నాకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నా మనవి. ఫైనల్గా మీరు ఎవరుకునేది అంతే, నాకు డబ్బులు వద్దు. ఓకే, ఎవరైతే డబ్బులు కట్టిరో వాళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా మంది పిల్లం మేడలో పుస్తెలు తేడమ్మి అవి ఇవి భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి కట్టారు. పాపం నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి నాకు ఆ బాధలు తెలుసు. ఓకే, నేను కూడా వాసన పట్టుకోవడానికి నా భార్య మెడలో ఉన్న నగలు మొత్తం అమ్మేసి 8,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి ఇచ్చేసిన. ఇందులో 4 లక్షల రూపాయలు, ఫస్ట్ 2 లక్షలు, తర్వాత 2 లక్షలు, 4 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు సిఐ నటేష్ గారు. డబ్బులు ఇచ్చినట్టు కూడా రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరు పోయి ఇచ్చారో దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఆ రికార్డ్స్ మీరు జనాలకు వినిపిస్తే ఆటోమేటిక్గా జనాలకు అర్థమవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు తెలుసుకోండి మీ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరిని పడితే మీ పైసలు వస్తాయని చెప్పేసి ఆ ప్రూఫ్స్ మొత్తం నేను సుమన్ టీవీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సుమన్ టీవీ ద్వారా జనాలకు చేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇది మొత్తానికి మహేష్ అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది మోసం జరిగింది ఇట్లా అని చెప్తే మనం వేలల్లో లక్షల్లో అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే వ్యవహారం కోట్లలో ఉన్నది. సో మనకైతే మహేష్ అనే వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నారో మహేష్, సో మనకు అన్ని ఆధారాలు ఇందులో ఉన్నాయి. సార్ మీరు ప్లే చేయండి, మాకు మొత్తానికి న్యాయం జరగాలి. ఎందుకంటే చాలామంది వందల మంది వరకు చాలామంది డబ్బులు పెట్టి యూరోప్ కంట్రీకి వెళ్దామని చెప్పేసి కోట్ల రూపాయల డబ్బులు పెట్టి అతను చేతిలో పెట్టారు. ఇప్పుడు డబ్బులు మొత్తం తిన్నాడు. అతనికి సపోర్ట్గా సదరు ఎవరైతే ఉన్నారో సిఐ అనే వ్యక్తి కూడా తనకే సపోర్ట్ మద్దతు పలుకుతూ జరిగే న్యాయాన్ని దూరం చేస్తున్నట్టుగా బాధితుడు ఆరోపిస్తున్నాడు. సో దీన్ని చూద్దాం. ఈ పెన్ డ్రైవ్ కూడా ఓపెన్ చేసి ఇందులో ఏమున్నా చూసి దాని ద్వారా కాల్ రికార్డ్స్ అని మనం బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ రాజేష్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.